గుర్తుంచుకో. ఆ మిగతా 4 సంవత్సరాలైనా జాగ్రత్తగా పరిపాలన చేయమని వార్నింగ్ ఇచ్చారు. నేను చెయ్యవు అన్నావా, వెన్నుపోటు 1 అయిందిగా, మళ్ళీ సంవత్సరం అయితే వెన్నుపోటు 2 వస్తుంది. అప్పుడు దీనికి 10 రెట్లు జనం వస్తారు. నేను లెక్క చేయరు, నీ పోలీసులు లెక్క చేయరు, నీ లాఠీని లెక్క చేయరు, నీ తూటాలను లెక్క చేయరు, నీ కేసుని లెక్క చేయరు. గుర్తుపెట్టుకో. ప్రజా వెల్లువ నిరసన వచ్చిందంటే కాకి దుస్తులు ధరించినటువంటి పోలీసు వారితేత నువ్వు ఏదైనా ఆపాలనుకుంటే ఆగదు స్వామి. చరిత్ర ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో. నాకన్నా పెద్దోడివి, 75 సంవత్సరాలు ఉన్నాయి, అనేక ప్రభుత్వాలు చూసావు, అపోజిషన్లో ఉండవు. ఒకసారి చూసుకో. కాకీలను అడ్డం పెట్టుకొని క్రౌర్యం చేసి రాజకీయం నడపాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణిచేయాలి అని అనుకుంటే అది నీ భ్రమ తప్ప మరొకటి కాదు. నువ్వు ఎంతగా బలప్రయోగం చేస్తే అంతగా మాకు బలం పెరుగుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని